అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వర్గీకరణ చేయాలని ఈరోజు సింగిల్ కమిషన్ సంబంధించి కర్నూలుకి రావడంతో ఆ యొక్క సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులంతా, ప్రజాప్రతినిధులు తమ యొక్క సమస్యను, తమ యొక్క డిమాండ్ను ఆ కమిషన్కి చెప్పుకునేందుకు వచ్చారు. మనతో మాట్లాడి కొంతమంది సామాజిక వర్గం నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు కమిషన్కి మీరేం చెప్పారు? సార్, నేను కమిషన్కి మొదటగా ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగ న్యాయం. ఎందుకంటే రాజ్యాంగంలోన ఆర్టికల్ 341, ఆర్టికల్ 342, 16 సబ్ క్లాస్ 4 ద్వారా గౌరవ సుప్రీంకోర్టు 2024 సంవత్సరం ఆగస్టు 1వ తేదీన కూడా ఆయా రాష్ట్రాలు రాజ్యాంగ జనాభా దామాష ఎక్కువ ఉంటే చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మాదిగలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ తీర్పును మేము ఎంతో కూడా సంతోషంగా ఇంచడం జరిగిందని కూడా ఇక్కడ ఎవరైతే కర్నూలుకు ఇక్కడ ఏకసభ కమిషన్ వారు వచ్చారో రాజీవ్ రంజాన్ మిశ్రా గారు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ భారతదేశంలోన ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తులు భార్యాభర్తలు ఉద్యోగంలో ఉంటూ వారసత్వానికి కూడా రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు వస్తున్నాయి. దీన్ని ఎస్సీ ఎస్టీ ఉద్యోగాల్లోన భార్యాభర్తలు కానీ ఇంకా ఒకరు కానీ 15 లక్షల వరకు వార్షిక ఆదాయం పైబడి ఉంటే క్రిమి లేయర్ వర్తించాలని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలోనే చెప్పాడు, ప్రతి పేదవాడికి రాజ్యాంగ ఫలాలు కూడా అందాలని చెప్పాడు. కాబట్టి క్రిమి లేయర్ వర్తిస్తే భార్యాభర్తలు ఇద్దరు కూడా టీచర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ ఇంకా ఏ ఉద్యోగంలో కూడా ఉంటే మాత్రం వారు వారసత్వానికి రిజర్వేషన్ ఉండకూడదు. అలా మిగతా కోట్ల మంది ఎస్సీ ఎస్టీ ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో రోడ్డున పడి ఇంట్లోనే వాళ్ళ గొంతులు కూడా మూగబోతున్నారు. అటువంటి వారిలో వెలుగు రావాలంటే తప్పకుండా క్రిమి లేయర్ వర్తిస్తే కోట్ల మంది దళిత గిరిజనుల్లో వెలుగులు వస్తావని కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను. సామాజిక వర్గంలో కొంతమంది క్రిమి లేయర్ వద్దు, అవసరం లేదు, ఇది రిజర్వేషన్లు తీసేయడానికి చేస్తున్నారని చెప్పేటువంటి పరిస్థితి మీరేమంటారు? అది అలాంటి వారు మాట్లాడే వాళ్ళు చాలా స్వార్థపరులు, అసూయపరులు. ఈరోజు వాళ్ళకే రిజర్వేషన్లు, వాళ్ళ ఫలాలే తింటున్నా అని మాట్లాడే వాళ్ళు, వాళ్ళే పబ్బం గడుపుకుంటున్న వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి అది మేము ఖండిస్తాం ఎప్పటికైనా. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ కుల సంఘ నాయకుడు కూడా క్రిమిలేయర్కు మద్దతు ఇవ్వడం లేదు. మేము మద్దతు తెలుపుతున్నాం, మా జైబీఎం ఎంఆర్పిఎస్ సంఘం. అంటే మీరు చెప్పండి, ఒకప్పుడు వర్గీకరణ ఉండేది, మరి రద్దు చేసినారు, మళ్ళీ ఇప్పుడు వర్గీకరణ కావాలని అడగాలని డిమాండ్. 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం కాబట్టి విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో చాలా నష్టపోతున్నాం కాబట్టి మాకు వర్గీకరణ అవసరము. ఈ ప్రభుత్వము 1 మ్యాన్ కమిషన్ వేసిన దానికి ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. త్వరలో వర్గీకరణ అమలైతే మా లాంటి పేదవాళ్ళు, ఎంతోమంది విద్యార్థులు బాగుపడతారని ఈ ప్రభుత్వానికి 1 మ్యాన్ కమిషన్కి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. త్వరగా కమిషన్ రిపోర్ట్ ఇచ్చి మా జీవితాలు వెలుగు నింపాలని కోరుకుంటున్నాం. రైట్. ఒక వర్గం కమిషన్ మాత్రం తప్పనిసరిగా వర్గీకరణ కావాలంటుంది, మరో వర్గం లేదు, క్రిమి లేయర్ అమలు చేస్తే రిజర్వేషన్ల రద్దు కోసమే చేసేటువంటి పరిస్థితి ఉందని చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇవాళ మాత్రం 2 వర్గాలకు సంబంధించినటువంటి వారంతా కూడా ఏకసభ్య కమిషన్కి తమ యొక్క ఆవేదనను, తమ యొక్క సమస్యను, తమ యొక్క సామాజిక వర్గంలో జరిగేటువంటి ఆర్థికమైనటువంటి, ఉద్యోగపరమైనటువంటి అంశాల మీద విన్నవించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.